హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఫ్యాక్షన్ వాసనలు కనిపించే నియోజకవర్గం అది. అలాంటి చోట రాజుకుంటున్న రాజకీయ వేడి ఎటు నుంచి ఎటుకు దారి తీస్తుందో అర్థం కాకుండా తయారైంది. సహజంగానే ఎక్కడైనా పొలిటికల్ ఫైట్ అధికార ప్రధాన ప్రతిపక్షం మధ్య కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ సెగ్మెంట్లో మాత్రం సీన్ వేరేలా కనిపిస్తుంది. మారిన రాజకీయ పరిణామాలతో పార్టీ మారిన నేత పాత ఇన్ఛార్జిగా ఉన్న నాయకుడి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇప్పుడు ఆ పార్టీ మారిన నాయకుడు తిరిగి సొంత కుటికి చేరతారని జరుగుతున్న ప్రచారంతో అక్కడి రాజకీయం ఆసక్తికరంగా తయారైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం రాష్ట్రంలో టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి 2 సార్లు మినహా అన్ని ఎన్నికల్లో టీడీపీనే అక్కడ గెలిచింది. ముఖ్యంగా ధర్మవరంలో సైకిల్ గుర్తుపైన పెద్దగా పరిచయం లేని నాయకులను కూడా అక్కడ ఓటర్లు గెలిపించుకున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఒక్క కేతిరెడ్డి కుటుంబం మాత్రమే ఇక్కడ 2 సార్లు నెగ్గింది. ఆ 2 సార్లు కూడా టీడీపీ ఓటమికి నాయకుల మధ్య సఖ్యత కరువై గ్రూపు రాజకీయాలే కారణమన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఉన్నారు. గత 3 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ సూరి మధ్య ప్రధాన పోటీ ఉంటూ వచ్చింది. గత ఎన్నికల్లో సూరి పరాజయం పాలై కేతిరెడ్డి గెలవగలిగారు. ఓడిపోయిన వెంటనే గోనుగుంట్ల సూర్యనారాయణ పార్టీని వదిలిపెట్టి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫ్యాక్షన్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేసి తన సొంత ప్రయోజనాల కోసం ఆయన బీజేపీలో చేరిపోయారని ధర్మవరం నియోజకవర్గంలో అప్పట్లో టాక్ నడిచింది. ధర్మవరంలో టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల కుటుంబంలో ఒకరు కావాలని కార్యకర్తలు పట్టుపట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు పరిటాల శ్రీరామ్ని ధర్మవరం ఇన్ఛార్జిగా ప్రకటించారు. అప్పటి నుంచి పరిటాల శ్రీరామ్ ధర్మవరం మొత్తం కలియ తిరుగుతూ కార్యకర్తలతో సంబంధాలు మెరుగుపరుచుకుంటూ అధికార పార్టీ సృష్టిస్తున్న అవరోధాలను అధిగమిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉంటూ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో బీజేపీలో చేరిన గోనుగుంటల సూర్యనారాయణ తిరిగి టీడీపీలో చేరుతున్నట్టు కొన్ని నెలలుగా లీకులు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే పరిటాల కుటుంబం అతని చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. తొందరలోనే గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీలో తిరిగి చేరతారని, ధర్మవరం టికెట్ కూడా ఆయనకే వస్తుందని అనుచరులు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. న్యూ ఇయర్ ఫ్లెక్సీల్లో కూడా బీజేపీ నేత సూరిగా కాకుండా టీడీపీ నేతగానే ప్రచారం చేశారు. ఆ ఫ్లెక్సీలపైన చంద్రబాబు, నారా లోకేష్ల ఫోటోలు కూడా వేయటం స్థానిక టీడీపీ నేతలకు, పరిటాల అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఆ ఫ్లెక్సీలను చించేసి మా నాయకుల ఫోటోలు ఎందుకు వేశారని ఫైర్ అయ్యారు. ఇది ఇలా జరిగిన వెంటనే పరిటాల శ్రీరామ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి సూర్యనారాయణ ఆయన అనుచరులపైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఒకవేళ ఆయన టీడీపీ పార్టీలోకి రావాలంటే చంద్రబాబు, నారా లోకేష్ ధర్మవరం టీడీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత పార్టీలోకి రావాలని పరిటాల శ్రీరామ్ సూచించారు. అది అలా ఉంటే ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని టీడీపీ పెద్దలు అంటున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత ఇద్దరు విజయవాడ వెళ్ళి నారా లోకేష్తో సమావేశమైనట్టు తెలిసింది. నారా లోకేష్తో సమావేశమై వచ్చిన తరువాత పరిటాల శ్రీరామ్ మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ధర్మవరంలో సైకిల్ స్పీడ్ని పెంచే పనిలో పడ్డారు. ఈ నెల మొదటి వారంలో తన పాదయాత్రను కూడా ప్రకటించారు. తాజాగా సూరిపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనేది కేవలం ప్రచారం మాత్రమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా ధర్మవరంలో భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. ఆ ఇద్దరు నాయకుల మధ్యన రేగిన చిచ్చు ఎటు నుంచి ఎటువైపు వస్తుందో అని, ఈ విభేదాలు వైసీపీకి ఎక్కడ అనుకూలంగా మారతాయోనని తెలుగు తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.